బ్రేకింగ్ న్యూస్. అమృత ఎక్కడ? నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ. ప్రణయ్ హత్య కేసులో దోషులకు శిక్ష పడి దాదాపు 20 గంటలు గడుస్తున్నా అమృత మాత్రం రియాక్ట్ అవ్వలేదు. నిన్న ప్రణయ్ కుటుంబ సభ్యులు సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. అక్కడ కూడా ఆమె కనిపించలేదు. దాంతో అమృత సైలెంట్ వెనుక కారణాలు ఏవై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అమృత కొంతకాలంగా ప్రణయ్ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటోంది. తల్లితో కలిసి హైదరాబాద్కే పరిమితమైంది. ఇటీవల ఇన్స్టా ప్రొఫైల్లో ప్రణయ్ పేరును కూడా తొలగించింది. అమృత ప్రణయ్కి బదులుగా అమృత వర్షినిగా పేరు మార్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రమేష్ అందిస్తారు. రమేష్, చూస్తున్నాం కదా అమృత ప్రణయ్ మధ్య కేసు, అంటే మొదట పోరాడింది కూడా అమృతనే కదా, మరి నిన్న తీర్పు వచ్చిన తర్వాత అమృత ఎందుకు కనిపించట్లేదు? రైట్, మొదటి నుంచి కూడా జస్టిస్ ఫర్ ప్రణయ్ అనే ట్యాగ్ లైన్ తో కూడా అమృత మొత్తం ఆ సోషల్ మీడియాలో కానీ యావత్తు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మొత్తం న్యాయం జరగాలని కూడా న్యాయ పోరాటం చేసినటువంటి పరిస్థితి గతంలో చూడడం జరిగింది. కానీ చివరకు 6 సంవత్సరాల తర్వాత నిన్న కోర్టు తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఏటుగా ఉన్నటువంటి సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధిస్తూ మిగతా నిందితులకు కూడా జీవిత ఖైదు ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడ నిన్నటి నుంచి కూడా అమృత స్పందించినటువంటి దాఖలాలు లేవు. అందరూ కూడా మిర్యాల కూడా వస్తుందని కూడా ఊహించడం జరిగింది. ప్రణయ్ కుటుంబ సభ్యులు మాత్రం అక్కడ ఆ ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి కూడా అంత భావోద్వేగానికి గురై అక్కడ అంతా కూడా అర్పించినప్పటికీ కూడా అమృత అక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటుంది. మధ్య కూడా విభేదాలు చోటు చేసుకున్నాయి. తల్లితోటే కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు కూడా అమృత ప్రణయ్ పేరుతో ఉన్నటువంటి ఆ ట్యాగ్ లైన్ కూడా అమృత ప్రణయ్ని డిలీట్ చేసి కూడా అమృత వర్షిని కూడా మార్చుకోవడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి ప్రణయ్ కుటుంబ సభ్యులకు పూర్తిగా దూరంగా ఉంటుందని తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఆమె నిన్న మిర్యాలగూడ కూడా రానటువంటి పరిస్థితి కూడా కనిపించని చెప్పవచ్చు. అదేవిధంగా మారుతీరావు కుటుంబ సభ్యులు నిన్న కోర్టు ఆవరణలో చూసాం. మారుతీరావు సోదరుడు ఎవరైతే ఉన్నారో శ్రవణ్ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది. శిక్ష ఖరారు కావడంతో కూడా అక్కడంతా కన్నీరు మున్నీరుగా విలపించి కూడా మొత్తం దీని అంతటికీ కారణం కూడా అమృతనే, అమృత వల్లనే ఇవాళ తన తండ్రి ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నారని కూడా అమృత చెల్లి బాబాయ్ కూతురు అక్కడ రోధిస్తూ విలపించినటువంటి దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. అయితే వీటన్నిటిని పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే అమృత అక్కడికి రాలేదని చెప్తుంది. అమృతలో కూడా కొంత మార్పు వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఇంతటికీ కారణం మొత్తం కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏవన్ మారుతీరావు చనిపోవడానికి, అదేవిధంగా ఇప్పుడు బాబాయ్ పూర్తిగా జైల్లో ఉండడానికి వీటన్నిటి కూడా అమృతనే కారణం అంటూ కూడా అమృత బంధువులు అంతా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి ప్రకారం అదేవిధంగా తల్లితోనే కలిసి గత కొంతకాలంగా ఉంటుంది కాబట్టి అందుకనే ఆ ప్రణయ్ కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటుంది. నిన్న తీర్పు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి మిర్యాల కూడా వస్తుందని కూడా అందరూ ఊహించడం జరిగింది. కేవలం ప్రణయ్ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మాత్రమే అక్కడ సమాధి వద్దకు చేరుకొని కూడా నివాళులు అర్పించారు. కానీ ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడా నెలకొకసారి మిర్యాల కూడా వస్తుండడం, ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్తుండడం, ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్తుండడం, ఈ విధంగా గడుపుతున్నటువంటి అమృత ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మొత్తం కూడా కుటుంబ సభ్యులతో అంటిముట్టనట్టుగానే ఉంటుంది. అందుకనే మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే 6 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తుంది. 6 సంవత్సరాలుగా మొదటి నుంచి ఎప్పుడైతే తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ప్రణయ్కి ఈ విధంగా జరిగిందో, కులాంతర వివాహం చేసుకున్నారని కక్షతో తన తండ్రి అత్యంత దారుణంగా చంపేశారో అప్పటి నుంచి కూడా న్యాయం జరగాలి, అంతకులకు ఉరిశిక్ష పడాలని కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. 6 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి అమృత చివరకు శిక్ష పడినప్పటికీ కూడా ఇక్కడ స్పందించకపోవడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా తన ఇన్స్టాలో అమృత ప్రణయ్ని డిలీట్ చేసి కూడా అమృత వర్షన్గా పేరు మార్చడం పట్ల కూడా అమృతలో మార్పు వచ్చిందని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సౌమ్య, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.